అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పగబట్టాడు. నిన్న H1B వీసాల పేరుతో బెంబేలెత్తించిన ట్రంప్ ఈరోజు ఇరాన్లోని భారత్ నిర్వహిస్తున్న చాబహార్ పోర్టుపై ఆంక్షలు విధిస్తూ భారతదేశాన్ని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. దాదాపు 71% మంది విదేశాలతో పోలిస్తే భారతీయ సాఫ్ట్వేర్ వృత్తి నిపుణులు అమెరికాలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తుండగా వారికి వార్షిక ఫీజు కింద $1,00,000 చెల్లించాలంటూ నిబంధనలు విధించి ట్రంప్ భారతీయ వృత్తి నిపుణులను దారుణంగా కృంగదీశాడు. ఈ విషయం మరొక ముందే ఈ చబహార్ పోర్టు విషయం తెరపైకి వచ్చింది. 2017 నుంచి మొదటి టర్మ్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చబహార్ పోర్టుని నిర్వహించుకోవచ్చని ఇరాన్తో మనకి ఉన్న సత్సంబంధాలను అర్థం చేసుకుని అనుమతించిన ట్రంప్ 2018లో అనుమతించారు. దీంతో భారతదేశం ఇరాన్లో చాలా పెద్ద ఎత్తున ఆ పోర్టు మీద పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం భారత్ తన మాట వినడం లేదు అనే కక్షతో భారత్ మీద నేరుగా నిందలు మోపకుండా పరోక్ష పద్ధతుల్లో భారత్ను దెబ్బ కొట్టేందుకు ట్రంప్ సర్వశక్తులు ఒడ్డుతూ ప్రస్తుతం చాబహార్ పోర్టును టార్గెట్ చేశారు. ట్రంప్ ప్రకటనలో సారాంశం ఏంటంటే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపడుతోంది, దీన్ని నివారించేందుకు ఆ దేశంతో ఎవరు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదు అనే పద్ధతిలో ఆయన చర్యలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ ప్రముఖంగా చేపట్టిన చాబహార్ పోర్టును కూడా ఇక ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, ఇలా చేస్తే ఇరాన్కి ఆర్థికంగా ఇది సహాయపడి చివరకు అణు కార్యక్రమం ముందుకు వెళ్తుందని ట్రంప్ ఉపదేశం ఇస్తున్నాడు. ఇది తప్పు. ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా భారత్ను దెబ్బ కొట్టడమే ప్రస్తుతం ట్రంప్ ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ యాక్ట్ కింద అమెరికాలో 2018లో ఈ మినహాయింపులు మనకు లభించాయి. ప్రస్తుతము దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక భారత్ ఇరాన్తో ఉన్న మంచి సంబంధాలను కూడా వదులుకోవాలి, లేదా అమెరికా విధించే ఆంక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇరాన్ను అంతర్జాతీయంగా ఏకాకి చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అయితే మినహాయింపుల రద్దు తర్వాత ఇరాన్తో లావాదేవీలు జరిపే దేశాలపై IFCA కింద ఆంక్షలు విధిస్తామని స్పష్టంగా హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ కార్యకలాపాలకు నిధులు అందే అన్ని మార్గాలను మూసివేయడమే అమెరికా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆ ప్రకటనలో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా దేశాలను చేరుకునేందుకు పాక్ మీదుగా ఉన్న మార్గానికి భారత్ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అందుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్యాన్ని సముద్ర మార్గం ద్వారా భారత్ చేపట్టేందుకు ఈ చాబహార్ పోర్ట్ ఎంతో కీలకం. ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలు చేరుకునేందుకు చాబహార్ పోర్టును భారత్ అభివృద్ధి చేస్తోంది. భారత్కు అమెరికా తీసుకున్న చర్యలు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం స్పష్టంగా ఉంది. చాబహార్ పోర్టును 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు భారత్ గత ఏడాది ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునింది. విదేశీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ కుదుర్చుకున్న తొలి అగ్రిమెంట్ కూడా ఇదే. ఈ ఒప్పందం ప్రకారం ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ $120 మిలియన్ మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అలాగే పోర్టు పరిసరాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు మరో $250 మిలియన్ ఖర్చు చేసేందుకు కూడా ఆ సంస్థ సిద్ధమైంది. ఇందులో ఈ ట్రంప్ తలతిక్క చేష్టలతో భారత్ని దెబ్బతీయాలని చాబహార్ పోర్టు నిర్వహించరాదంటూ గతంలో ఇచ్చిన మినహాయింపులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం భారత్ను తీవ్రంగా కలవరపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్తో పాటు సెంట్రల్ ఏషియా దేశాలకు ఈ చాబహార్ పోర్టు మనకి వాణిజ్యంలో అత్యంత కీలకం. రష్యా, ఐరోపా, భారత్ను అనుసంధానం చేసే మరో వాణిజ్య మార్గం నార్త్ సౌత్ కారిడార్ను చేరుకునేందుకు కూడా చాబహార్ పోర్టు ప్రధాన ద్వారంగా ఉపయోగపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు గోధుమలు కూడా ఈ చాబహార్ పోర్టు ద్వారాతోనే చేరుకుంటున్నాయి. ఇంత కీలకమైన పోర్టుని మన నుంచి దూరం చేసి భారత్ని అమెరికా దారికి తెచ్చుకోవడానికి వాళ్ళు ఈ కుట్ర పన్నారు. భారత్
అమెరికా ఆంక్షలను లెక్క చేయకపోవచ్చు. అయితే తద్వారా మరిన్ని శాంక్షన్స్ విధించబడి భారతదేశం తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అహంకార ధోరణికి ఈ సంఘటన పెద్ద నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచానికి మేమే పోలీసులు అన్నట్లు అమెరికా వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది. రష్యా మీద టార్గెట్ పెట్టుకొని భారత్ని దెబ్బతీసేదానికి పలు శాంక్షన్స్ విధించిన అమెరికా ప్రస్తుతం ఇరాన్ను లక్ష్యంగా చేసుకొని మన మీద విరుచుకుపడడం ఏమంత సమంజసంగా లేదు. అయినా ఇరాన్ ఒక స్వతంత్ర దేశం. దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ దాని మీద ఆంక్షలు విధించే విధంగా ఎవరూ సహకరించకూడదని అమెరికా దేశంలో చట్టాలు చేసే పద్ధతి ఈ ప్రపంచం ఖచ్చితంగా ఏదో ఒక రోజు గ్రహించే రోజు వస్తుంది. ట్రంప్ తనకి ఆయుధ సంపత్తి, మిలిటరీ సైనిక శక్తి పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నామన్న అహంకార ధోరణి మితిమీరిపోతున్న క్రమంలో ఎవరో ఒకరు వీళ్ళనెత్తిని కూడా అణుబాంబులు వేసే పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తుతాయి. గతంలో అణుబాంబులు కొన్ని దేశాలలోనే ఉండేటి, ప్రస్తుతం చాలా దేశాలకు విస్తరించిపోయాయి. ఈ విషయాన్ని ట్రంప్ గుర్తు పెట్టుకోకపోతే, ఇదే ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.